ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కేసు ఇంకా డ్రాగన్ అవుతూనే ఉంది. ఎందుకంటే కేసుల మీద కేసులు ఆల్రెడీ నమోదైనయి. అంతేకాకుండా ఒక్కొక్కరు కూడా బయటకొస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు ఏదైతే కేసు ఉన్నదో ఆమె గాకుండా ఇంకా కొంతమంది మహిళలు బయటకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, మరలా సరికొత్త కేసు ఒకటి ఆ అమ్మాయి పెట్టడం జరిగింది. సో, ఎవరు ఏంటా కేసు సో, సేమ్ ఇట్లాంటిదేనా? ఇంకా ఏమైనా ఇతర ఉన్నాయా ఉదయ్ కృష్ణారెడ్డికి? ఇది మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందా? ఇది మనం డీటెయిల్ గా మాట్లాడతాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక ఐపీఎస్ అధికారి. సో, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీని. సో, ఇప్పుడు ఆ కేస్ సిట్యుయేషన్ ఎట్లా ఉంది సార్? మళ్ళా కొత్త కేసు నమోదైంది అని అంటూ ఉన్నారు. సో, అంటే ఇంకా ఇలాంటి కేసెస్ ముందు ముందుకి ఇంకా వచ్చే అవకాశం ఉంటుందా? ఏంటి అసలు పరిస్థితి? అంటే ఉదయ్ కృష్ణారెడ్డి ప్రజెంట్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు, మనకు తెలుసు. ఆయన ఆగస్టు 8 వరకు ఎంత ఉంటాడు. అయితే ఈ లోపల ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా జరుగుతుంది. మరోపక్క కస్టడీ పిటిషన్ కూడా వేశారు. కస్టడీకి అతన్ని తీసుకెళ్ళాలి అని చెప్పి కస్టడీకి కూడా ఇస్తున్నట్టు అర్థమైంది. ఏదేమైనా అతన్ని అశోక్ నగర్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అక్కడ లెటర్లు బయటపడ్డాయని చెప్తున్నారు. అక్కడ హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్ రిటర్న్ లెటర్స్ ఉన్నాయి. అంటే మామూలుగా ఈ కాలం హ్యాండ్ రిటర్న్ లెటర్స్ రాసుకోవట్లేదు. ఈ అబ్బాయి కొంత రాసినట్టున్నారు. ఆ అమ్మాయి కూడా అమ్మాయి అనలేము, ఆమె పెద్ద ఆవిడే. సో మ్యారీడ్ 2014లో ఆమెకు పెళ్ళయింది. 2023లో విడాకులు కాదు కానీ భర్తకు దూరంగా కొడుకుతో కూడా ఉంటుంది. సో ఇతనికి ఎప్పుడో పరిచయం ఏంటో అవుతుంది. అయితే ఆమెకి నాకు వేరే అమ్మాయిలతో అఫేర్ ఉందంటే అనుమానంతో నాకు దూరమైంది. దూరం అయినాక నేను సైలెంట్గా ఉన్నాను. దూరం అయినాక ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది అని నేను సైలెంట్ అయిపోయాను. అంతకుముందు మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. డబ్బులు కూడా నేను ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశాను. ఆ తర్వాత నా మీద అనుమానంతో ఆమె దూరమైందని రాశాడు. అంటే ఏమీ అర్థం, ఇతనికి వేరే ఇవన్నీ అనుమానాలు, ఇప్పుడు అనుమానాలుగా నిజమా అంటే ఇవన్నీ ట్రైనీ ఐపీఎస్ ఆవిడే మొత్తం వాంగ్మూలాల్లో చెప్పిందంట. ఎందుకంటే ఆమె నిజంగానే తను పెళ్లి చేసుకోవాలనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ తనకు వేరే అఫైర్లు ఉన్నాయనేది ఆమె దృష్టికి వెళ్ళింది. దాంతో ఆమె ఫైండ్ అవుట్ చేసింది ఎవరెవరు ఇతనితో అఫైర్లు ఉన్నాయి. అలాగా ఈ లేడీ విషయం కూడా ఆమెకు తెలిసింది. ఇప్పుడు మనం చెప్పుకునే లేడీ, కొత్త కంప్లైంట్ లేడీ తెలిసి యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఇతను ఈ అమ్మాయితో అఫైర్ కంటిన్యూ చేయడం మొదలు పెట్టాడు. ఆమె అంతకుముందు ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. తనే ఒక ఐఏఎస్ తన దగ్గరగా ఉంటుందని ఒక ఐఏఎస్ అకాడమీలో అశోక్ నగర్లో చేర్పించాడు జాబ్. అందుబాటులో ఉంటది కదా అని, ఎక్కడో కాకుండా. సో అలాగా పనిచేస్తుంది. అప్పుడు ఆమెతో కూడా లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్దామని ప్రపోజల్ పెట్టాడంట. పెడితే ఆమె లేదు, నాకు ఇంకా హస్బెండ్తో నేను విడాకులు తీసుకోలేదు కదా, ప్లస్ నా కొడుకున్నాడు, మనకి వచ్చి కలిసింది. కలిసి ఇట్లా నన్ను టార్చర్ పెడుతున్నాడు, నీతో అఫైర్ పెట్టుకొని నాతో కూడా కంటిన్యూ చేస్తున్నాడు అనేది చెప్పింది. ఈమెకేమో అది పెద్ద అబ్జెక్షన్ ఉన్నట్లేదు. ఎవరికి ఇప్పుడు కంప్లైంట్ చేసినా ఎందుకు, పెళ్ళయింది, కొడుకున్నాడు, వీడు ఏదో సరదాగా అఫైర్ పెట్టుకొని ఉన్నట్టుగా మనకి అర్థం అవుతుంది. కానీ ట్రైన్ ఐపీఎస్ ఇతను పెళ్లి చేసుకోవాలనుకుంది కాబట్టి ఆమెకి ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. అంటే వీడి క్యారెక్టర్ ఏంటి, ఇతనికి అనేక మంది అఫైర్లు ఉంటే రేపు ఆమెకి ఇబ్బంది కదా. అలాగా గొడవలు వచ్చిన దానికి ఇది ప్రధాన కారణం. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఊర్లో కూడా ఇతనికి ఎవరితో అఫైర్లు ఉన్నాయని తెలిసింది. కొంతమంది 50 మంది అని కూడా చెప్తున్నారు. అవన్నీ మనకు తెలియదు కానీ మొత్తానికి 1 or 2 అఫైర్స్ అయితే కన్ఫర్మ్డ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంతో ప్రధాన కారణం ఇదే అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఆమెకు ముందుగానే ఇతనికి అఫైర్లు ఉన్నాయని తెలియడం, దాంతో గొడవలు మొదలవడం. ఇట్లాంటి వ్యక్తిని మనం పెళ్లి చేసుకోవడం కంటే కూడా మనం వేరే పట్టుకోలేకపోయాడు. అంటే మామూలుగా జనరల్గా మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళకు ఉన్న సైకాలజీ ఏమంటే కొందరితో జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు, కొందరితో ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. వీళ్ళకి ఫిజికల్ వాళ్ళని కాబట్టి వదిలేసి ఇంకొకరితో పెట్టుకోగలరు, ఎమోషనల్ అయిన వాళ్ళతో వాళ్ళని వదలలేరు. సో ఇది చాలా మందికి ఉంటుంది. ఆ మధ్య మనం చాలా కేసులు కూడా చెప్పుకున్నాం. ఉమెన్కి కూడా ఉంటుంది, మేల్కి కూడా ఉంటుంది. సో ఉమెన్ ఎమోషనల్ ఇష్యూస్ని డీల్ చేయడం వేరు, మేల్ చేయడం వేరు. మేల్ ఏం చేస్తారంటే అగ్రెసివ్గా మారుతారు. అగ్రెసివ్గా వాడికి ఎందుకు మేల్ ఈగో ఉంటుంది, ఉమెన్కి ఉమెన్ ఈగో అనేది ఉండదు, తక్కువ ఉంటుంది. వీళ్ళకి మేల్ ఈగో వల్ల ఏమవుతుందంటే
తనని కాదని రిజెక్ట్ చేస్తే వాడి మేలు హర్ట్ అయ్యి వాళ్ళని అగ్రెసివ్గా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే ఇతనికి ఆల్రెడీ అఫైర్స్ ఉన్నాయి, అది ఆమెకు తెలిసింది. తెలిసినా కూడా తనతోనే ఉండాలనేది ఇతను అనుకుంటాడు పెళ్లి చేసుకొని. కానీ ఆమె నాకు అట్లా ఉండకూడదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే రిలేషన్షిప్స్లో ఆనెస్టీని, క్లారిటీని చూస్తారు. నిజానికి అది మంచిది కూడా. రిలేషన్షిప్స్లో ఆనెస్టీ, క్లారిటీ ఉంటే గొడవలు తక్కువ ఉంటాయి. ముందుగానే నాకు అఫైర్లు ఉంటాయి, నాకు ఇన్ని అఫైర్లు ఉన్నాయి, నీకు ఇష్టమైతే నువ్వు నాతో ఉండు అని చెప్పాడు అనుకో, ఆమెకి ఇష్టమైతే ఉంటుంది, లేకపోతే ఉండదు. కానీ ఎప్పుడైతే మోసాలు చేయడం, చీటింగ్ చేయడం, డిజానెస్టీ అని స్టార్ట్ అవుతుందో అవి తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. పైగా ఇతను విపరీతంగా ఎమోషనల్గా ఆమెతో అటాక్ చేయనప్పుడు ఆమె ఏమనుకుంటుంది, ఇతను నాతోనే ఉంటాడు, నేనంటే ఇంత ఇష్టం ఉంది, కాబట్టి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది అనుకుంటుంది. కానీ ఇతనికి వేరే అఫైర్లు కూడా ఉన్నాయి. సో ఇది చాలా మందితో రిలేషన్షిప్స్లో ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రాబ్లమ్స్ ఇక్కడే వస్తున్నాయి. ఓపెన్ అప్ అయిపోయి నాకు రిలేషన్షిప్స్ ఉంటాయి, నీకు ఇష్టం ఉంటే పెట్టుకోలేదంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అలాగా నీకున్నా కూడా పర్లేదు, మనం కూడా అఫేర్లో ఉన్నాం అనుకుంటే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఒక ఫాల్స్ దీంట్లోకి నువ్వు ఒక ఫాల్స్ నెరేటివ్లోకి తీసుకొచ్చేస్తావో అది బ్రేక్ అయినప్పుడు వాళ్ళు హర్ట్ అయిపోతారు ఎదుటోళ్ళు. సో దాంతో ఆమె అంటే మనం చూస్తే ఆమె వచ్చి ఈమెను కలవడం ఇవన్నీ ఎందుకు జరిగాయంటే ఆమె నిర్ధారించుకోదలుచుకుంది. అంటే ఇతనితో ఉండాలంటే ఇతను చెప్పే అబద్ధాలా నిజమా అవన్నీ కూడా ఆమె కాంక్రీట్గా ఫైండ్ అవుట్ చేసి ఆమెకు కూడా చెప్పిందంట, నన్ను వీడు దాడి చేస్తున్నాడు అవి ఇవన్నీ చెప్పినాక ఈమె కూడా దూరం అయింది. ఎవరు అశోక్ నగర్ ఆవిడ కూడా ఇతనితో అంటే ఇతను అంటే ఆమె ఏంటి ఎవరో తోడు కావాలని తనతో ఏదో అఫైర్ పెట్టుకుంది. ఇతనేమో ఎమోషనల్లీ కొంత డ్యామేజ్ గూడ్స్ లాగా ఉన్నాడు మనిషి. సో ఇలాంటి వాళ్ళతో మనకు కూడా డేంజరే అనుకొని ఆమె దూరం అయింది. కానీ ఇతను ఆమెను కూడా వదలలే కదా. ఇగో ఎవరు రిజెక్ట్ చేసినా ఇతనికి ఇగో అవుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఇతని జీవితాన్ని మనం పరిశీలిస్తే కొంత రిజెక్షన్ తట్టుకోలేని ఇది, తనని ఎవరైనా హ్యూమిలేట్ చేస్తే తట్టుకోలేని తత్వం కనబడుతుంది. అది పాజిటివ్గా హెల్ప్ అయింది ఇతనికి. ఒక కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, నీ హద్దుల్లో నువ్వు ఉండవు అని 60 మంది ముందు సిఏ అవమానించినప్పుడు దాన్ని అతను కసిగా తీసుకొని రిజైన్ చేసి ఐపీఎస్ కొట్టాలి అన్నది తీసుకున్నాడు. కానీ విమెన్ విషయానికి వస్తే చాలామంది మగవాళ్ళ విషయంలో అలా బిహేవ్ చేస్తారు, కానీ ఉమెన్ విషయంలో అగ్రెసివ్ అవుతారు. వాళ్ళకి ఎందుకంటే ఎక్కడో మైండ్లో ఉమెన్ అనేది ఇన్ఫీరియర్ క్రీచర్ లాగా అనిపిస్తుంది, తమకంటే తక్కువ అనే ఒక ఇది ఫీలింగ్ ఉంటుంది. రెండోది ఐపీఎస్ లాంటి వాళ్ళకి మామూలు ఉమెన్ రిజెక్ట్ చేస్తే ఇంకా కోపం. ఈవిడ కూడా ఐపీఎస్ అయినప్పటికి కూడా తను ఒక స్పెషల్ గై అన్న ఫీలింగ్ అతనికి ఉంది. ఎందుకంటే కింద నుంచి ఆమె అవన్నీ చెప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమె అట్రాక్ట్ అయిందే ఇతని స్టోరీ చూసి, ఆమెయే ఇతను పలకరించింది. సో ఇతనికి ఏముంటుంది, నేను ఒక స్పెషల్ బ్రీడ్, స్పెషల్ గైని, ఈమెముంది వీళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి అయ్యింది, కాబట్టి నేను గ్రేట్. సో నాలాంటి ఒక గ్రేట్ పర్సన్ కోరుకోవడమే ఎక్కువ. కోరుకున్నప్పుడు ఈమె నాతో ఉండాలి, నాకు వేరే వాళ్ళతో అఫేర్ ఉన్నా కూడా నాతో ఉండాలి అన్న ఇది ఉంటుంది. సో అలాంటి పర్సనాలిటీస్కి రిజెక్షన్ తట్టుకోలేదు. సో బిగినింగ్ లో ఇతనికి నిజానికి సింపతి వచ్చింది. చాలా కార్నర్స్ నుంచి కర్ణాటక ఆవిడ ఇతను ట్రాప్ చేసి ఇతనిని ఆమె వేధించి రివర్సల్ కేసు పెట్టింది భర్తకు తెలిసేసరికి అన్న ఒక నెరేటివ్ వెళ్ళింది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా తెలుస్తుంది ఆమె మీద దాడి క్లియర్, ఎందుకంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు. సో నాకు తెలిసి తనకి ఇప్పుడు 2వ కేసు కూడా అంటున్నారు, ఆ డీటెయిల్స్ అయితే మనకేం తెలియవు. ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అయితే 20 మంది తనకి యాంటీగా చెప్పారని చెప్తున్నారు. కొలీగ్స్ అంతా కూడా 20 మందిని వాంగ్మూలాలు తీసుకున్నారు. కేసుని అయితే ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్ గా పకడ్బందీగా తీసుకెళ్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒక సామాన్యుడు తప్పు చేసేదానికి ఒక విఐపి అట్లాంటి పొజిషన్ లో ఉన్న అది ఇంకా డేంజర్ కదండి. ఎప్పుడైనా పవర్ ఉన్నోళ్ళు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిఐలు ఎస్ఐలు చూస్తున్నాం కదా ఉమెన్ ని ఎట్లా చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులకి రెగ్యులర్ వాళ్ళకి శిక్షలు పడేది వేరు, పోలీసులకు పడేది